Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నిజంగానే 9 years బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ 1 day 12 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ అయితే 1 hourలో వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి. అవును. సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని. బట్ ఈయనకి ఏంటంటే అది ఒక డ్రీమ్ అనమాట, అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్. సో ఆపర్చునిటీ వచ్చింది, మన వల్ల ఎందుకు అది పోవాలి. సో తను ఇష్టపడుతున్నారు కదా, పోనీ ట్రై చేద్దాం, డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ, అది అక్కడేం పర్మనెంట్ కాదు, జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము, మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట. ఓకే, ఇప్పటికైనా అంతేలేండి, ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని, అవును అవును, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సూపర్. సో అలా ఒప్పించి పేరెంట్స్ని వెళ్ళాం. అలా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది దీనికి. పాప 5th monthలో తెలిసింది, పాప 8th monthలో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. ఓకే, నేను ఫస్ట్ వెళ్ళి అన్నీ మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను, ఈలోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా, అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు ఒక ముందు. అక్టోబర్లో వెళ్ళిపోయారు. అక్టోబర్. నేను కరెక్ట్గా పాపకి 9 months అనుకుంటాను, నవంబర్లో నేను వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాని పాపతో. ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత వేగంగా. సో నేను ఒక్క పాప 9 months బేబీని తీసుకొని ఫస్ట్ టైం అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు, ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు, అంత లగేజ్, చిన్నపిల్లతో కదా, సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ట్రూ. అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ ఉండేవి, అమ్మో టూ మచ్ అసలు. నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి 1 month అయింది కదా, సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా. ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి, కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి, అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు. ఓకే, నిజంగా అది ఎలా ఎలా వెళ్ళగలిగారు? అది పాపతోనా? పాపతో అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్, మనం వయా కోల్కతా అయినా లేకపోతే ముంబై, చెన్నై, ఇలా అనమాట కనెక్టింగ్. సో అలా ఫస్ట్ టైం పాపని తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు చాలా గ్రేటెస్ట్. అసలు ఎలా అంటే చుక్కలు చూసా అనమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో. పాపని హోల్డ్ చేయాలి, హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి. సో అంతవరకు ఏంటి, మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట యూజువల్గా, ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు, ఒకరు కాకపోతే ఒకరైనా కాసేపు ఎత్తుకోవడం అన్నీ అనమాట. అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి, అంటే అది చాలా మంచిగా చబ్బీగా ఉండేది అనమాట. నేను చూస్తే ఎలా ఉండేదని అంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేది. అయ్యో, ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను. ఏం అవ్వలేదండి బాబు, అలా ఉండేదాన్ని అనమాట. సో హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. ఇంకా పాప ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట. నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి, బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు. సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే వణుకుతూ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట. తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు, ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు, నేను ఆయన్ని చూడలేదు. అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే, బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో నన్ను అక్కడ మిస్ అయ్యారు తను. నేనేంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటకు వెళ్ళిపోయాను. అయ్యయ్యో, ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి కనిపించలేదు తను. కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి, ఇప్పుడు ఎవరిని అడగాలి, నేను నాకు కనిపించట్లేదు. బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. కాంటాక్ట్ చేయడానికి మన సిమ్ కార్డ్ నాకు వైఫై
కనెక్ట్ చేసుకోవడం థాయిలో ఏదో వచ్చింది అనమాట సంథింగ్ అక్కడ. నేను ఆ టెన్షన్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి థాయ్ నొక్కేసాను అనమాట. థాయ్ సెలెక్ట్ చేసేసాను. సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది, అదేమో అర్థమయ్యే సావదు. ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి అక్కడ. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట. సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని. ఇంకా కళ్ళంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా. పాపం సార్ ఏం చేస్తున్నారు, ఇంకా లోపల ఇంకా లోపలే ఉన్నారు ఆయన. ఇంకా అందరూ వచ్చేసారు, వీళ్ళేంటి ఎక్కడ రాలేదు, ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారో అనుకున్నారు. అసలే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా. అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది. ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసేవారండి, ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు అనమాట. ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు, బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం 8 months నుండి కదా. సో బేసిక్ థింగ్స్ పట్టుకెళ్ళాలి, అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసారు. సో మొత్తానికి మీ ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్. గుర్తు పెట్టేసుకుంటాను, అది గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా ఈ మాట. తర్వాత ఆయన చూసారు ఏంటి ఎందుకు రావట్లేదు అని అలా బయటకు వచ్చారనమాట. అక్కడ కనపడ్డాను. కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది. లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది ఎలాగా, చేతిలో డబ్బులు లేవు, కరెన్సీ లేదు, ఏం లేదు. అవునవును. సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ డేస్ లో. ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు. అవును. ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తెలీదు. ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం, పెళ్ళి అవ్వడం, ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే. అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా, అలా చుక్కలు చూసాను. అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే 1 నుంచి ఇంతే యాక్టివా? అంటే లైక్ ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది? వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది. ఎలా అంటే కోవిడ్ అని కూడా చెప్పచ్చు. కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది, ఇంటి బయటకు వెళ్ళకుండా. ఆ టైంలోనే ఇంకా కిడ్స్లండి, ఇషాన్ కూడా పుట్టాడు. సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకి ఏమనిపించేదంటే నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా, ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు, అది ఇల్లీగల్ అక్కడ. అలా అని చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి, దొరుకుతాయి చేయాలంటే. బట్ అలా చేసి దొరికామంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. కానీ చేయాలని ఉండేది, బట్ లీగల్గా ఉండాలి. సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది, ఆయనే వర్క్ చేస్తున్నారు నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి. బట్ సాఫ్ట్వేర్లోనే ఉండాలి, సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు. ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు, ఓ దగ్గర కూర్చోవు, మేనేజర్ ఒక 8 గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు, నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు, అలా ఎవరు ఒప్పుకోరు, నీకు అసలు సెట్ అవ్వదు. డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది అవ్వడం, చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం, నాకేంటంటే నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది, అంతా అలాగే ఉండేది. అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి, మనకు నచ్చినప్పుడే ఉండాలి, అది అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. నాన్నగారు వాళ్ళది ఏంటి బిజినెస్? డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది 30 years నుండి, ముత్తాతల నుండి అంతా రెస్టారెంట్ బిజినెస్. ఓకే, విజయనగరంలో. ఏంటండి నేమ్? మీసాల్ రాజ్ గారు హోటల్. ఓకే ఓకే ఓకే, సూపర్. సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది? యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదులేండి, అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు. ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి, ఫస్ట్ కిడ్ కదా, ఏం తెలీదు. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అంతా అలా చూసుకునేవారు అనమాట, తినిపించడంతో సహా. సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు, అంటే ఫస్ట్ కిడ్ కదా తనకేం తెలీదు, ఏం చేస్తుందిలే అన్నట్టు. ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా
పాపను ఎలా గారాబం చేస్తారో నన్ను అలాగే గారాబంగా చూసుకునేవారు. ఓకే. అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు. ఓ మావయ్య అత్తయ్య చాలా మంచోళ్ళు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో అదే ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ చూసేవాళ్ళు. వీడియోస్ చూసేదాన్ని అనమాట. బేబీస్ కి ఎలా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటది అనేసి అన్ని వెతికేదాన్ని. మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా, అవునవును, చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు. వాళ్ళవి చూసేదాన్ని అనమాట వ్లాగ్స్. అలా చూసి చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను. అందరు అమ్మాయిల్ని అందరి ఛానల్స్ చూసాను అనమాట. సూపర్. సో అలా మొదలైంది, చేసి అలా స్టార్ట్ అయింది. ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ, ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా అనుకోని కూడా రాలేదు. సో అలా ఫాలో అయ్యేదాన్ని, చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా. ఓకే. చక్కగా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని ఆ బుడ్డిదాన్ని నెమ్మదిగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట. అప్పటికి అక్కడ థాయిలాండ్లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్కి ఇయర్లీ 3 times అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. వెళ్ళేసరికి అంత ఫేస్ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది అనమాట. సర్లే వెళ్ళగలను వచ్చేయగలను ఫిక్స్ అయిపోయారు. వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా. ఎందుకంటే ఏడ్ చేసేదాన్ని, నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నచ్చేది కాదు, అండ్ నాకు వంట రాదు. అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు. అండ్ చెప్పాను కదా, ఇక్కడ వెళ్ళక ముందు 1.5 years హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి. అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాపం ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో. ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట. శనగపప్పుతో సాంబార్ చేస్తారు, కందిపప్పుతో చేస్తారు. అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు. చుట్టుపక్కల అందరికి కూడా పంచాను, వెనక ఆంటీకి, కింద ఆంటీకి, అందరికి. పాపం ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు. ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట. అంటే నాకు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు ఉడకపెట్టా అనమాట. సో అది ఏంటంటే అది ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలు నిండిపోతుంది, ఇంకో పెద్ద తెప్పాలు పెడదాం, అలా ఇంత తెప్పాలు అయింది. అది అది పిక్స్ పంపించారా ఇంటికి సాంబార్ చేశానని? పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా. సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు, ఆ అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను, కింద ఆవిడకి ఇచ్చాను. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీతంతటికి ఉండేవా అని పాపం తిన్నారా వర్మ గారు? పాపం ఏదైనా తినేస్తారండి, నీళ్ళన్నం పెట్టినా తినేస్తారు. అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు. నా గురించి తెలుసు కదా, తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను. సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.